సార్ బాలకోట గారు నమస్కారం సార్. నమస్కారం. సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు కూడా చూసే ఉంటారు. హ్మ్. అంటే ఒకవేళ ప్రజలు నన్ను వ్యతిరేకిస్తే ఆనందంగా దిగిపోతా అని అన్నారు. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేరు అన్న ఆ స్థాయి నుండి ఇప్పుడు ఆనందంగా దిగిపోతాను అనే ఈ స్థాయి వరకు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఆదిత్య గారు ధన్యవాదాలు. సార్ నమస్కారాలు. మీకు కూడా సార్. ఇప్పుడు మీరిప్పుడు అన్నట్టుగా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే గత 4 సంవత్సరాలుగా హ్మ్. వై నాట్ 175 అవును. అంటే మనం 175 స్థానాలకి 175 స్థానాలు మనమే గెలుస్తాం. హ్మ్. మీరు అవును. భయపడమాకండి అవును. అని చెప్పాడు. హ్మ్. మీరన్నట్టుగా కూడా ఏంటంటే హ్మ్. ప్రతిపక్ష పార్టీలు హ్మ్. నా వెంట్రుక కూడా పీకలేవని తల మీద ఇలా చేయి పెట్టుకొని అవును. ఇంటికి కూడా పీకి చూపించిండు. హ్మ్. ఈ 2 అయిపోయిన తర్వాత ఈ మధ్య ఒక ఇంగ్లీష్ ఛానెల్‌తో మాట్లాడుతూ, అవును. నేను అవసరం వస్తే దిగిపోవటానికి గూడా సిద్ధంగా ఉన్నాను. సంతోషంగా దిగిపోతానని జెప్పిండు. అవును సార్. అంటే హ్మ్. గెలుస్తానని జెప్పింది ఆయనే. అవును. నాకు ఎదురు లేదని జెప్పింది ఆయనే. అవును. నేను పారిపోతానని జెప్పింది ఆయనే. అవును సార్. పూర్వం కొంగర మల్లయ్య అని జెప్పేసని ఒక మల్లయ్య ఉండేవాడంట. ఓకే. వాడు ఒక కొండ మీద గూర్చొని ఉండేవాడంట. హ్మ్. 2 కాళ్ళు బాసిపెట్లేసుకొని కొండ మీద గూర్చొని, ఆ కొండ మీద వెళ్తున్న బాటచారుల్ని భయపెడుతూ హ్మ్. ఒక్కొక్కరిని పిలిసేవాడంట. హ్మ్. నీ దగ్గరున్న డబ్బులు ఇక్కడ పెట్టెళ్ళు, లేకపోతే నేను లేసానంటే నీ అంతు చూస్తాను అని హ్మ్. బెదిరించేవాడంట. ఓకే. ఈ పాఠశాలలు గూడా భయపడిపోయి, ఓరే బాబు! ఈడెవడో కొంగర మల్లయ్య చాలా దున్నపోతులాగా ఉన్నాడు బలంగా. హ్మ్. లెగిసి కొట్టినా కొడతాడని జెప్పేసని వాళ్ళ దగ్గరున్న ఉంగరమో, లేదా వాళ్ళు ముడుపులు కట్టుకున్న డబ్బులు అక్కడ పెట్టేసి ఎళ్ళిపోతూ ఉంటారంట. ఓహ్! ఇక ప్రతిరోజు వాడు ఆ గుట్ట మీద కూర్చోవటమను, సాయంత్రం దాకా వీళ్ళ దగ్గర నుంచి పళ్ళు, పలహారాలు, డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. హ్మ్. ఈ లోపులో ఒకసారి ఒక రోజున బాలకోట ఇలాంటోడు గూడా అటు బోతున్నాడు. ఓకే. పోతుండంటే వాడు కొంగర మల్లయ్య పిలిచిండు. హ్మ్. "అరేయ్! డబ్బులిక్కడ పెట్టి ఎళ్ళరా" అని. హ్మ్. బాలకోటకి డౌటొచ్చింది. ఈడెవడురా రోజూ కూర్చొని అక్కడి నుంచి కదలకుండా అందరిని బెదిరిస్తున్నాడు. హ్మ్. ఒక్కసారి గూడా కూర్చున్న దగ్గర నుంచి లేచి రావట్లేదు. హ్మ్. అసలు ఈడేం జేస్తాడో చూద్దామని నేను పెట్టనయ్యా నీ దిక్కున్న చోట చెప్పుకో నువ్వేం జేస్తావు అన్నాడంట. ఓహో! వాడు బెదిరిస్తున్నాడు తప్ప లేచి రావట్లేదంట. హ్మ్. తీరా విషయం ఏందంటే ఆ కొంగర మల్లయ్యకి 2 కాళ్ళు లేవు. అవిటోడు. ఓకే. అక్కడ కూర్చొని భక్తుల్ని, బాటసారుల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇది కథ. ఓహ్! జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిస్థితి కూడా అదే. హ్మ్. ఆయన ముడ్డి కిందకి నీళ్లొత్తన్నాయి. ప్రభుత్వం నీరు గారిపోయింది. హ్మ్. పరిపాలన చించిన ఇస్తరైపోయింది. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు రోడ్డు మీదకొచ్చేసింది. హ్మ్. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగస్తులు, పెన్షన్‌దారులు, పోలీసులు, హ్మ్. నిరుద్యోగులు, విద్యార్థులు, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు, ప్రత్యేక హోదా పిపాసకులు ఎవ్వడు గూడా ఇళ్లల్లో లేడు. రోడ్డు మీదకొచ్చి అరుస్తున్నారు. అవును. ఇది పరిపాలన. హ్మ్. ఇప్పుడేమంటున్నాడంటే ఆఖరికి ఆయన చెల్లెలు షర్మిల గారు గూడొచ్చింది. అవును. మీకొక మాట గుర్తు చేస్తా ఆదిత్య గారు. సార్ మనం చెప్పండి. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వాన్ని గాని, ముఖ్యమంత్రిని గాని గంగిరెద్దులని మనం అనలా. అవును. షర్మిల గారన్నారు. 22 మంది ఎంపీలని గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వీళ్ళు పార్లమెంట్‌కెళ్ళి మోడీ గారు చెప్పినట్టుగా గంగిరెద్దులా తల ఊపుతున్నారు అని అంది. హ్మ్. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక హోదా తీసుకువస్తా, తీసుకువస్తా, పరిశ్రమలొస్తాయి, ఉద్యోగాలొస్తాయని అన్న ముఖ్యమంత్రి హ్మ్. కేంద్ర ప్రభుత్వం ముందు, భారతీయ జనతా పార్టీ ముందు గంగిరెద్దులా తలూపుతున్నానని షర్మిల గారన్నారు. నేనంటల్లా. అవును. ఇది పరిపాలన. రైట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్.
దిగిపోతాననే పరిస్థితికి వచ్చాడు. ఉమ్, మనం గతంలోనూ చెప్పాం, ఇప్పుడు చెప్పాం, ఎప్పుడు చెప్తాం. ప్రజలు ఎప్పుడు కూడా కొంతకాలమే బాధను భరాయిస్తారు. అన్ని కాలాలు భరాయించరు. ఉమ్, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ల పరిపాలనే. అవును. అంటే 1825 రోజుల పరిపాలనా కాలం. ఈ 1825 రోజులని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని రైతులు 1500 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉమ్, అంటే 1825 రోజుల్లో 1500 రోజులు తీసేస్తే వాళ్ళు కంటి నిండా నిద్రపోయింది, కడుపు నిండా అన్నం తింద 300 రోజులే. మళ్ళీ ఈ 2 నెలలు 60 మాసాలు కూడా తీసేయాలి అందులో నుంచి. ఉమ్, అవును. ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఊపిరి సలిపిన పాపాన లేదు. మీకు తెలుసు, ఎన్నోసార్లు మనం మాట్లాడాం మీ ఛానల్లోనే. అవును సార్. దళితుల మీద జరిగే దాడులు కానీ, హత్యలు కానీ, దౌర్జన్యాలు కానీ, శిరోమండలాలు కానీ, మూత్ర విసర్జనలు కానీ. నిన్న ఒక మీటింగ్లో మాట్లాడితే ఒక అడ్వకేట్ చెప్తున్నాడు, ఒక్కొక్క అడ్వకేటు 1000 కేసులు 2000 కేసులు వేసి విపరీతమైన డబ్బులు సంపాదిస్తున్నాం మేము అంటాం. ఉమ్, దాని అర్థం ఏంటంటే ప్రజలందరూ కోర్టులకు పోతున్నారు అని అర్థం. ఓకే. ఊళ్ళో ఉన్న డాక్టర్లకి డబ్బులు ఎక్కువ వస్తుంది అంటే అర్థం ఏంటి? పేషెంట్స్ ఎక్కువ ఊరంతా అయిపోయారు. మంచాన పడిందని అర్థం. ఊరంతా మంచాన పడిందని అర్థం. అవునవును. ఊర్లో జ్వరాలు ఉన్నాయని అర్థం. ఉమ్, ఊర్లో రోగాలు ఉన్నాయని అర్థం. అవును. న్యాయవాదులకు డబ్బులు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ప్రభుత్వం కేసులు పెడుతుందని అర్థం. ఉమ్, అక్రమ కేసులో, సక్రమ కేసులో వేధిస్తుందని అర్థం. ఉమ్, జీవోలు తెస్తుందని అర్థం. రైతులకు కౌలు ఎగ్గొడుతుందని అర్థం. కొడుతున్నారని అర్థం, తిడుతున్నారని అర్థం, చంపుతున్నారని అర్థం. కాబట్టి కోర్టుకు వెళ్తున్నారు. ఉమ్, ఇప్పుడు అమ్మ పుట్టిల్లే మేనమామ కెరుకని ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పనక్కర్లా, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పనక్కర్లా. అవును. ఇంటి అందం ఎవరు చెప్తారు? ఇంటికున్న అందం ఎవరు చెప్తారు? ఆ ఇంటికున్న ప్రహరీ గోడ చెప్తుంది. ఓకే. నీ ప్రహరీ గోడ అందంగా ఉంటే నీ ఇల్లు కూడా అందంగా ఉందని అర్థం. అవును. ఈ రాష్ట్రానికి రాజధానే లేదు, లేదు. ఇంకా నువ్వేం చెప్తావు? మొన్న రీసెంట్లీ విజయవాడ నోవాటెల్ హోటల్లో ఉమ్, పరిశ్రమల ఏర్పాటు మీద ఒక సదస్సు జరిగింది. చాలా పెద్ద మనుషులు వచ్చారు, అన్ని ఓ, రాజకీయ పక్షాల వాళ్ళు. ఉమ్, అంటే ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి ఎందుకు పరిశ్రమలకి డబ్బులు తీసుకురావట్లేదు అని. ఓకే. అసలు ముఖ్యమంత్రి దావోస్కి వెళ్తే డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు అక్కడ? ఇప్పుడు నీ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే, మీకు ఒక విధానం ఉంటే పెట్టుబడిదారులు పెట్టుబడి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అవును. కొంపే లేకపోతే, ఇల్లే లేకపోతే నీ పిల్లనెట్టిస్తారు? ఆదిత్య గారు, రైట్ సార్. నేను మాట్లాడుతున్నా మిమ్మల్ని. ఉమ్, మీకు ఇల్లు లేదు, ఉమ్, ఉండటానికి ఇల్లు లేదు, పిల్లనెట్టిస్తారు నీకు? ఎవరు సార్? ఉమ్, పెట్టుబడిదారులు కూడా అంతే కదా. అవును. నీకు ఒక రాజధాని ఉండి, నీకు ఒక క్రమశిక్షణ ఉండి, శాంతి భద్రతలు ఆ రాష్ట్రంలో ఉంటే పెట్టుబడులు పెడతారు. నువ్వు రాష్ట్రంలో ఉన్న అమర్ రాజానే ఎల్లగొడితే, ఈ రాష్ట్రానికి చెందిన అమర్ రాజా 10,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో పెట్టుబడులు పెడితే, ఉమ్, లేదా లూలుని ఎల్లగొడితే ఎవరు వచ్చి పెడతారు? మన గుడివాడ అమర్నాథ్ గారు ఏం చెప్పారు? కోడిగుడ్డు మంత్రి గారు 13,40,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఉమ్, ఎక్కడుండే ఆ 13,40,000 కోట్లు? ఏ పరిశ్రమలు పెట్టారు? ఎక్కడ తెచ్చారు? మీరు వాలంటీర్ల మీటింగ్ పెట్టి వాలంటీర్లకి కోట్లు వేసి చేతుల్లో సంచులు ఇచ్చి ఉమ్, వీళ్ళే పారిశ్రామికవేత్తలు అని చెప్పి విశాఖపట్నంలో సదస్సు పెట్టారు మీరు. రైట్ సార్. మళ్ళీ ఆ సదస్సుకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవన్నీ కూడా ఏంటంటే మేకపోతు గాంభీర్యం, ఉత్తర కుమార ప్రగల్భాలు. ఉమ్, నేను సిద్ధం అని చెప్పి ఈ రోజు విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాను. నేను సిద్ధం అంటున్నాడు. అవును. చంద్రబాబు నాయుడు గారేమో రా కదిలి రా అని ప్రజలకు పిలిపిస్తుంటే నేను సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధమేనా? దేనికి సిద్ధం అంటున్నాను నేను? డాక్టర్ సుధాకర్ చంపడానికి సిద్ధమా? డాక్టర్ అచ్చెన్నను చంపడానికి సిద్ధమా? అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమా?
అత్యాచారాలు చేయించడానికి సిద్ధమా? నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి శిరోమండనాలు చేయడానికి సిద్ధమా? మూత్ర విసర్జన చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం వైసీపీ ప్రభుత్వం? ఎవడి మీద కలబడతారు మీరు? అంటే పరుగు పందాలు ఇవి? కబడ్డీ పోటీలా? మ్యాచ్ ఫిక్సింగా? ప్రజాస్వామ్యమా లేకపోతే కబడ్డీ పోటీలా? ఏంటి చూసుకుందాంరా, నేను సిద్ధం. ఎవడి మీద సిద్ధం? ప్రజల మీద సిద్ధమా? పేరేమో చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నావు. అవును. చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద తుపాకులు పెట్టావు. ఉమ్. కాల్చేది రాష్ట్రాన్ని కాల్చేస్తున్నావు. అమరావతిని కాల్చావు, విశాఖ ఉక్కుని కాల్చావు, బతుకు తెరువును కాల్చావు, ఉద్యోగాలను కాల్చావు, ఉపాధి అవకాశాలను కాల్చావు, ఇసుక అమ్ముకుంటున్నావు, మద్యం అమ్ముకుంటున్నావు, పన్నుల భారం మేదేశావు. దేనికి సిద్ధం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకని షర్మిల గారు మాట్లాడుతున్న మాటకి ఉమ్. ఒక్కదానికి వీళ్ళు సమాధానం చెప్పడానికి ఉందండి వీళ్ళకి నిజాయితీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారి కానీ వగైరా వగైరా. లేదు సార్. ఇంకొక మాట ఏంటంటే ఉమ్. ఆమె పేరు వైఎస్ షర్మిలారెడ్డి కాదంట, అవునవును, మున్సిపల్లి అంటున్నారు. మెర్స్ ఉమ్. మర్సుపల్లి షర్మిల గారు. షర్మిల శర్మ అంట. ఓహో. ఆమె చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక అంట. ఉమ్. రాజశేఖర రెడ్డి గారి పుత్రిక కాదు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక. ఈ ఉమ్. ప్రేలాపల్లకి ఈ ఆలాపల్లకి ఎవడు సమాధానం చెప్తాడండి? అవును. సిగ్గు ఉండాలి కదండి, సిగ్గు ఒకటి ఉండాలి కదండి. ఉమ్. అన్న కోసం 3,000 కిలోమీటర్లు ఆడకూతురు తిరిగి ఉమ్. అన్నను ముఖ్యమంత్రి చేస్తే, సరే మీరు నచ్చారో నచ్చలేదో, బయటికి వెళ్ళింది ఆమె రాజకీయ భవితవ్యం కోసం, ఏదో పార్టీ పెట్టింది, ఆ పార్టీని కొంతకాలం తెలంగాణలో నడిపింది. ఆమెకున్న యొక్క ఇబ్బందులు రీత్యా ఏమో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. అవును. సోనియా గాంధీని కలిసింది, రాహుల్ గాంధీని కలిసింది, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుంది. ఉమ్. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరకూడదా షర్మిల గారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా, ఆమె పార్టీ ఆమె ఇష్టం, మన రాష్ట్రం కాదు కదా అన్నాడు. అవును. ఆంధ్రప్రదేశ్లో అదే కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు స్వీకరించగానే గుర్తుకొచ్చింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చీలికలు పెడుతున్నారు, ఉమ్. సోనియా గాంధీ చీలికలు పెడుతుందని మాట్లాడుతున్నారు. అవును. అంటే ఈ విధమైన పరిపాలనా తీరుల్ని, ఈ విధమైన కుటుంబ పరిపాలనని, ఈ విధమైన రుగ్మతల్ని రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలి. అవును సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా, ఇంకా ఏది చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరనేది మా భావన. ఉమ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత బహుజన కులాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఉమ్. నమ్మే పరిస్థితులు లేవు. ఆయన ఏదో అనుకుంటున్నాడు, మనం ఏదో బటన్ నొక్కాం కాబట్టి, ఉమ్. నాకు డబ్బులు ఇచ్చాం కాబట్టి, వీళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి, ఈ దళితులకి చదువులు తక్కువ కాబట్టి, వీళ్ళు బానిసలు కాబట్టి, మొన్న కూడా మనకి వేశారు కాబట్టి, మనం ఏది చెప్పినా వింటారు, ఏది చెప్పినా మన పక్కనే ఉంటారు, మనకి వేస్తారనేది ఆయన నమ్మకం. రైట్. కానీ ప్రజాస్వామ్యంలో అలా ఉండదు. ఉమ్. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచిస్తారు. అవును.